గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మనకి ఎన్ఎఫ్ఓ అని ఉంది ఒకటి, న్యూ ఫండ్ ఆఫరింగ్ అంటారు. సో దాంట్లో సెక్టరల్ ఫండ్స్లో మనము లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అంటే ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా లంసమ్ అమౌంట్? మంచి క్వశ్చన్ మేడం. జనరల్గా చాలా న్యూ ఫండ్ ఆఫర్స్ మనకి లాంచ్ చేస్తుంటారు. సెక్టరల్ ఫండ్స్ కాకుండా అన్ని ఫండ్స్, ఈక్విటీ డెబ్ట్ ఫండ్స్ అవనండి, ఈక్విటీ ఫండ్స్ అవనండి, కేటగిరీస్లో తీసుకుంటే ఫ్లెక్సీ, లార్జ్, మిడ్, స్మాల్, సెక్టరల్ ఫండ్స్. మనం ఇవాళ మాట్లాడుకునేది సెక్టరల్ ఫండ్స్లో న్యూ ఫండ్ ఆఫర్. సెక్టరల్ ఫండ్లో న్యూ ఫండ్ ఆఫర్ చేసేటప్పుడు, ఎప్పుడైనా లాంచ్ చేసేటప్పుడు ఎవరైనా లంసమ్గా ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది మన డిస్కషన్ మేడం. లంసమ్గా చేసామనుకోండి, న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఏంటి? కొత్తగా లాంచ్ చేసే ఫండ్. సెక్టరల్ ఫండ్ అంటే సెక్టర్ని డిసైడ్ చేసే ఒక ఫండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని, బ్యాంకింగ్ అని, ఐటీ అని, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఎనర్జీ అని, ఇవన్నీ సెక్టరల్ ఫండ్స్. సో ఎప్పుడైనా ఇలాంటి ఎన్ఎఫ్ఓస్, సెక్టరల్ ఎన్ఎఫ్ఓస్ లాంచ్ చేసేటప్పుడు మన గవర్నమెంట్లో ఒక ఎకనామిక్ పాలసీ అనేది క్రియేట్ చేస్తుంటారు. అంటే ఈ సెక్టర్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. సో ఫోకస్ ఉండేటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తారంటే అలాంటి సెక్టర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని ఐడెంటిఫై చేసి ఒక ఎన్ఎఫ్ఓ అనేది లాంచ్ చేస్తుంటారు, రైట్? సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చూస్తుంటే డిఫెన్స్లో చాలా స్పెండింగ్ ఎక్కువ చేస్తున్నారు. సో ఆ ఫండ్ పెరుగుతుందని చెప్పి ఆ ఎన్ఎఫ్ఓ ఒకటి వచ్చింది. అలాగే ఈవీ ఎనర్జీ బ్యాటరీ, ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి, ఆటోమొబైల్స్ అన్ని ఎలక్ట్రిక్ అయిపోయాయి. గవర్నమెంట్ ఫోకస్ దాని మీద కూడా ఉంది. సో అలాంటి సెక్టర్స్ పెరుగుతాయని చెప్పి ఏం చేస్తారంటే ఎన్ఎఫ్ఓస్ అనేది లాంచ్ చేస్తారు. లాంచ్ చేసేటప్పుడు దాని ఎన్ఐవి ఏమో 10 ఉంటుంది, 10 రూపీస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 10 రూపాయలు చాలా తక్కువ జరుగుతుంది కదా అని చెప్పి కొనేస్తుంటారు, రైట్? పెరుగుతుంది, మన లాంగ్ టర్మ్ కదా పెరుగుతుంది అని కొంటుంటారు. కానీ ఎప్పుడైనా ఒకవేళ మన ఎన్ఎఫ్ఓ కాబట్టి మన 10 రూపాయలకి దొరుకుతుంది, కానీ ఆ ఫండ్ బట్ ఆల్రెడీ ఆ సెక్టర్ కానీ హై పీక్ వాల్యూలో ఉందనుకోండి, అంటే ఆల్రెడీ పెరిగిపోయింది బాగా, అప్పుడు లాంచ్ చేశారు. అప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్టా? కాదా? 10 రూపాయలు ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో అది చూసుకోవాలి ప్రతి ఒక్కరు. తర్వాత మనం ఒకవేళ ఆ ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసినప్పుడు ఆ మార్కెట్ పీక్ వాల్యూలో లేదు, మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి, అప్పుడు కొన్నాం, అప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం కానీ గమనించుకోవాలి, టైమింగ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎన్ఎఫ్ఓ సెక్టరల్ ఫండ్స్ ఎలాంటి సెక్టరల్ ఫండ్స్ లాంచ్ చేశారు, అది నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్టరల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేడం, లంసమ్గా అనుకుంటున్నాం కదా, ఇన్వెస్ట్ చేసేటప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక ఫోకస్డ్ సెక్టరల్ ఫండ్ మీద ప్లాన్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్లో నెక్స్ట్ 5 years బాగుంటుంది అని చెప్పి లాంచ్ చేశారు, లంసంగా పెట్టారు. కాకపోతే ఇక్కడ ఏంటవుతుందంటే మేడం, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎన్ఎఫ్ఓలో చేసేటప్పుడు మనం వెల్ డైవర్సిఫైడ్ చేయట్లేదు. అంటే విత్ ఇన్ దట్ సెక్టర్ ఓన్లీ వన్ సెక్టర్ మీద బేస్ చేసుకుంటారు, ఒకే సెక్టర్, విత్ ఇన్ దట్ సెక్టర్ డిఫరెంట్ కంపెనీస్ లో ఫోకస్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఆ సెక్టరే పర్ఫార్మ్ చేయలేకపోతే నెక్స్ట్ 5 years, సో ఇవాళ ఒక ఎకనామికల్ రీజన్ వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేశారు, బట్ రేపు ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి ఇంకో ఇష్యూ వచ్చి అది ఆపేశారనుకోండి, అంటే ఫండింగ్ ఆపేశారనుకోండి, ఎకనామిక్ ఆ సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ డైవర్ట్ అయ్యారు, పర్ఫార్మ్ చేయరు, రైట్? సో డైవర్స్గా చేసుకోమంటారు. డైవర్సిఫికేషన్ అనేది ఒక్క సెక్టార్లో చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ ఎక్కువ, మన వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవ్వాలి. ఒక ఎన్ఎఫ్ఓ సెక్టరల్ ఫండ్ ఒక పార్ట్ ఆఫ్ డైవర్షన్, రైట్? అది కాకుండా మేడం రిస్కులు చూసుకుంటే, ఇప్పుడు ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసేటప్పుడు మనకి
ట్రాక్ రికార్డ్ హిస్టరీ ఉండదు కదా. అవును న్యూ ఫండ్ ఆఫర్ అవును ఆల్రెడీ ఒకవేళ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మనం అనలైజ్ చేసుకుని ఇవన్నీ చేసుకుని మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసి చేయాలి. అవును ఇప్పుడు ఫండ్ మేనేజర్ కూడా ఎంతవరకు చేయగలుగుతారు అది, రైట్? సో ఎప్పుడైతే మార్కెట్ వాల్యుయేషన్ డౌన్ ఉంటే మనం కొనుక్కుంటే మనం బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అవును ఉంటాయి. బట్ ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి ఒక నెగిటివ్ కాన్సెప్ట్, అవును నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో దీంట్లో మళ్ళా మనం ఒక మార్కెట్ రిస్క్ ఫ్యాక్టర్ ఉందనుకోవచ్చు. రిస్పెక్ట్ ఉంది అనుకోవచ్చు. మార్కెట్ టైమింగ్ చేయలేము, ఉమ్, రిస్క్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు లంసమ్ ఇప్పుడు ఒకవేళ ఎస్ఐపి వేసారనుకోండి పర్వాలేదు, మనకి కాస్ట్ యావరేజింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. వస్తుంది. అది లంసంగా పెడితే ఉమ్, మార్కెట్ వాల్యుయేషన్స్ ఉంటే బాగానే వస్తుంది, ఉమ్, లేదంటే మొత్తం తగ్గుతుంది పోతుంది. ఉమ్, తగ్గుతుంది. ఉమ్, లేదు ఒకవేళ మీరు డైవర్సిఫికేషన్ లేదు కాబట్టి మన ఫోకస్ అక్కడే ఉంటుంది కదా, ఆ సెక్టర్ 5 yearsలో చేయలేకపోయినా సరే మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే మార్కెట్ టైమింగ్ చేయకండి. అది కాకుండా కాన్సన్ట్రేటెడ్ రిస్క్. కాన్సన్ట్రేటెడ్ రిస్క్ అంటే ఒకే సెక్టర్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ సెక్టర్ కానీ పెరగకపోతే మనకి రిటర్న్స్ అనేది జనరేట్ అవ్వదు. ఉమ్, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, తర్వాత ఫండ్ మేనేజ్మెంట్. ఈ ఫండ్ మేనేజ్మెంట్ కానీ అన్సర్టనిటీస్లో ఉన్నారనుకోండి, ఉమ్, సో ఇలాంటి ఎన్ఎఫ్ఓ సెక్టర్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం లేదు. మనకి వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు, మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవ్వదు మేడం. ఉమ్, సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎన్ఎఫ్ఓ సెక్టరల్ ఫండ్ లాంచ్ చేసేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా కరెక్ట్గా అనలైజ్ చేసుకోవాలి. ప్రిడిక్షన్స్ అనేది ఎవ్వరు కరెక్ట్గా కరెక్ట్ చేయలేరు, గా చేయలేము. ఎవ్వరు చేయలేరు. ఉమ్, ఈవెన్ ఫండ్ మేనేజరు ఏఎన్సీసీ ఎవ్వరు చేయలేరు. ట్రాక్ రికార్డ్ ఉండదు కాబట్టి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు దీనికి బ్రహ్మాస్త్రం ఏంటంటే డైవర్సిఫికేషన్. ఓకే, అంటే డిఫరెంట్ సెక్టార్స్ లో పెట్టమంటారు. లార్జ్, మిడ్, Mid. స్మాల్, అదర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి కదా, అవును ఫ్లెక్సీ ఉంది. సో ఇలాంటి కేటగిరీస్లో పెడుతూ ఒక ఫండ్ ఒకటో రెండో సెక్టార్స్ మీరు ఐడెంటిఫై చేసి అది ఒక అనలైజ్ చేయగలిస్తే ఈ సెక్టరల్ ఫండ్ బాగా చేస్తుంది అనుకునేటప్పుడు ఆ వాల్యుయేషన్స్ మార్కెట్ పీక్ వాల్యూ కరెక్ట్గా వాల్యుయేషన్స్ ఉంది అనుకునేటప్పుడు లంసమ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే లేదంటే స్టాగర్డ్ వే, ఒకవేళ మీ దగ్గర లంసమ్ ఉంది ఒక డెప్ట్ ఫండ్లో పెట్టుకుని ఎస్టీపీ చేసుకుంటూ ఆ సెక్టరల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. బట్ న్యూ ఫండ్ ఆఫర్లో మీరు అవన్నీ చేయలేరు కాబట్టి లాంచ్ అయిన తర్వాత చేయగలుగుతారు కాబట్టి మనకి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే లంసమ్ చేయొచ్చా లేదా. అవును. సో లంసమ్ చేసేటప్పుడు రిస్క్ అంటే అనలైజ్ సిప్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సిప్స్ చేసుకోవచ్చండి. సిప్స్ చేసుకోవచ్చు ఎందుకంటే లాంగ్ టర్మ్. కాకపోతే మన ఏదైనా సరే సిప్ అయినా సరే లంసమ్ అయినా సరే అక్కడ డైవర్సిఫై అవ్వట్లేదు, ఆ సెక్టర్ బాగా చేస్తుందని అనలైజ్ చేయగలిస్తేనే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయండి. ఓకే. సో అలాంటిది చాలా సెక్టరల్ ఫండ్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం మాట్లాడుకున్న ఎనర్జీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఐటీ. సో ఏది దేంట్లో పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనలైజ్ చేయగలిగితే అలాంటి 1-2 సెక్టరల్ ఫండ్స్లో సెలెక్ట్ చేయండి. అన్ని సెక్టరల్ ఫండ్లో పెట్టారనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఎక్కడ ఏదో వైస్ వర్సా, ఏది టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనుకుంటామో దాంట్లో పెట్టుకొని దాంట్లో ఏ కంపెనీ బెస్ట్ అది అందులోనూ కేటగరైజ్ చేసుకోవాలి. మిడ్ క్యాపా, ఫ్లెక్సా, లేకపోతే లార్జ్ క్యాపా, ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకోవాలి అని అంటారు. అవునండి. ఇప్పుడు నేను ఇన్ని సెక్టరల్ ఫండ్స్ చెప్పాను కదా, అన్నిట్లో పెట్టాను అనుకోండి, మన గవర్నమెంట్ ఫోకస్ అన్ని సెక్టర్లో ఒకేసారి చేయలేదు కదా, ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా. సో దేని మీద ఫోకస్ ఉంది, దేని మీద ఏది చేయగలుగుతుంది అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ట్రేడ్ టారిఫ్ వల్ల చాలా అలాంటి ఎఫెక్ట్ ఏదైనా పడింది అనుకోండి, అలాంటి సెక్టరల్ ఫండ్స్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఆ సెక్టరల్ ఫండ్ పర్ఫామ్ చేయదు కదా. సో అలాంటిది కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ మనకి ఆపర్చునిటీ ఉందో చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ.